అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి మే 14 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారు కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలు ఇవ్వండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, మానసిక సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. దూర ప్రాంతం ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రతి ఒక్క సమస్యకి ఫోన్ ద్వారా పరిష్కారం అయితే తెలుపుతారు. మీరు కొనుక్కున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కొనుక్కున్న పురుషుడు కానుకుంటున్నారా, అయితే మన గురువుగారిని సంప్రదించి ఉండండి. మన గురువు అయిపోయి వచ్చే శివశక్తిరాజు గారు. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం 100% మన గురువు దగ్గరికి వెళ్దండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి పడినటువంటి దినఫలిత ప్రకారము రేపటి రోజున ప్రభుత్వ సంబంధిత సమస్యల్లో మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే కనపడుతుందండి. మీరు నిరాడంబరమైన జీవన శైలిని పాటించాలి. మీరు అనవసరమైన వాదాలకి దూరంగా ఉండాలి. మీకు ఇంట్లో చాలా విసుగ్గా అనిపించవచ్చు. వేడి కారణంగా మీ తలలు బరువుగా కూడా అనిపించవచ్చు. మీరు విద్యారంగంలో అద్భుతమైన విజయాన్ని సాధించవచ్చు. రేపటిలోనే మీరు ఒక ముఖ్యమైన పనిని ప్రారంభించవచ్చు. రేపటిలోనే ఒక వస్త్ర వ్యాపారం వల్ల లాభం కూడా చేకూరుతుందండి. వ్యాపారంలో మీకు మంచి లాభం కూడా వస్తుంది. స్నేహితుల సహాయంతో రేపటిలో మీ యొక్క పనులను పూర్తి కావడం మొదలవుతాయి. రేపటిలో పెట్టుబడి నుండి లాభం కూడా ఉండదు. మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రేపటిలోన కష్టాలతో నిండి ఆందోళన గురిచేస్తుంది. మీ శరీరంలో శక్తి, ఉత్సాహం లోపిస్తాయి. బహిరంగ జీవితంలో అపనిందలకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. మీరు ఛాతీ నొప్పితో బాధపడవచ్చు. మీ కింది ఉద్యోగులతో పనిచేసేటప్పుడు మీ ప్రవర్తనను నియంత్రించుకోండి. కుటుంబ సభ్యులతో వాదనకు దూరంగా ఉండండి. విద్యార్థులు పరధ్యానంలో ఉండి చదువుపై ఏకాగ్రత పెట్టలేరు. ప్రజలు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి కఠినమైన మాటలు వాడకండి. మీరు ప్రేమ సంబంధాలు కొంచెం ఎక్కువ సున్నితంగా ఉంటారు కాబట్టి మీ భాగస్వామితో ప్రశాంతంగా మీరు మాట్లాడండి. ఆర్థికంగా రేపటిలోని మీకు సాధారణంగానే ఉంటుంది. అదేవిధంగా రేపటిలోని మీరు అనవసరమైన ఖర్చులను నివారించండి. మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడి వలన ఛాతులు భారంగా ఉండటము లేదా జీర్ణ సమస్యలు రావచ్చు. మీ వృత్తుల యొక్క క్రమశిక్షణ మరియు ఏకాగ్రతను పాటించండి. నెమ్మదిగా అయినా సరే విజయం అయితే లభిస్తుందండి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మీరు చికిత్స చేయించడం అయితే మంచిది. వైద్య ఖర్చులు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ముందుగానే ఆర్థికంగా స్థిరంగా ఉండటము అవసరము. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా వైద్య లేదా కుటుంబ అవసరాల కారణంగా అనుకోని ఖర్చులు కూడా పెరగవచ్చు. ఖర్చులను నియంత్రిస్తూ ముందుకు సాగితే పరిస్థితి అనేది సులభంగా అయితే నిర్వహించగలుగుతారు. ఆదాయం ఉన్నప్పటికీ కూడా పొదుపు వైపు దృష్టి పెట్టడం అవసరము. జాగ్రత్త ప్రణాళికతో నడిస్తే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. సంతాన విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. పిల్లల ఆరోగ్యం, చదువు లేదా ప్రవర్తనపై దృష్టి పెట్టాలి. వారికి సరైన మార్గదర్శనం ఇవ్వడం అయితే ముఖ్యమండి. వృత్తిపరంగా సాధారణ స్థితి ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసము ధ్యానం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మీకు ధైర్యము, ఆనందం లభిస్తాయి. ఈ రాశి స్త్రీలకు సౌకర్యము, కుటుంబం సంతోషం మరియు మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇంట్లో మరియు ప్రియమైన వారితో సమయం గడపడం మీకు ప్రత్యేకమైన సంతృప్తిని ఇస్తాయండి. సంబంధాల్లో గాఢత, భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. వివాహిత స్త్రీల భర్తతో అవగాహన మరియు పరిపక్వత బంధాన్ని బలపరుస్తుంది. మీరు కలిసి గృహ అవసరాలు లేదా పెద్ద కొనుగోలు కోసం ప్రణాళిక వేసుకోవచ్చు. పెళ్లి కాని మహిళల విషయంలో కుటుంబ సభ్యుల అంగీకారంతో సంబంధ ఖర్చులు ముందుకు సాగవచ్చు. మీ యొక్క మర్యాద, సమతుల్య ప్రవర్తన మీ భాగస్వామి మనసును గెలుచుకుంటుంది. రేపటి పని ప్రదేశంలో స్థిరత్వం, సమతుల్యత నెలకొంటాయి. మీ పని మరియు కృషి ప్రశంసించబడతాయి. రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ డిజైనింగ్, విద్య మరియు నిర్వహణ రంగాలతో సంబంధం ఉన్న మహిళలకి మంచి అవకాశాలు పొందగలుగుతారు. వ్యాపార విస్తరణకు లేదా మార్పుకు సమయం అనుకూలంగానే ఉంటుంది. భూమి, ఆస్తికి సంబంధించిన విషయాల్లో ప్రయోజనం పొందేందుకు సూచనలు కూడా ఉన్నాయండి. రేపటిలో నా డబ్బు ఆదా చేసుకోవడానికి, సౌకర్యాల కోసం ఖర్చు పెట్టడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు లేదా అలంకార వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు.
ఆస్తి లేదా స్థిరాస్తులు పెట్టుబడి పెట్టడానికి రేపటి శుభప్రదం అండి. తల్లి తరపు వారి నుండి రేపటి మీకు ఆర్థిక ప్రణాళిక ఖచ్చితంగా కూడా అందుకోబోతున్నారు. కొత్త పొదుపు ప్రణాళిక భవిష్యత్తు ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ఛాతిలో బిగుతుగా ఉండటము, దగ్గుకి లేదా బరువుగా అనిపించవచ్చు. రేపటి రోజున మీకు శుభవార్త అయితే అందుతుంది. దూరంగా నివసిస్తున్న మీ ప్రియమైన వారి నుండి మీకు శుభవార్త కూడా అందుతుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకునే అవకాశం కూడా లభిస్తుందండి. అయితే ఆర్థిక విషయంలో ఒక అపరిచితులు నమ్మటము మీకు కష్టదాయకంగా మారబోతుంది. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీ విజయానికి మార్గాలు తెచ్చి మీ పూర్వగతికి ఉన్న అడ్డంకులు తొలగిస్తాయి. రేపటిలోన కష్టాలతో నిండి ఉంటుంది. రేపటిలోన మీకు శక్తి లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో వాదనలు, అనవసరమైన చర్యలు జరిగే అవకాశం కూడా ఉందండి. దీనివల్ల మీరు కలత చెందవచ్చు. ఈ రాశి వారికి అపకీర్తి వచ్చే అవకాశం కూడా ఉంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల మీ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. ఇక ఈ రాశి వారికి మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాల వైపు మొగ్గు చూపే రోజుగా ఉంది. మీరు దాన ధర్మాలు మరియు సేవల్లో ఎక్కువ సమయం గడుపుతారు. రేపటి మీరు ఎంత కష్టపడినా ఆశించిన విజయం సాధించలేకపోవచ్చు. ఇది కొంత నిరాశకి అయితే గురి చేస్తుందండి. అయితే ఒక పాత స్నేహితుని సహాయంతో పెండింగ్లో ఉన్న ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. ఇది మీ వృత్తి జీవితంలో ఒక మలుపు కావచ్చు. వ్యాపారంలో వాహనం సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. పెట్టుబడుల విషయానికి వస్తే రేపటి సాధారణంగానే ఉంటుంది. మీ కృషిని మీరు కొనసాగించిన త్వరలో ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. రేపటి మీరు ప్రార్థనలు మరియు మతపరమైన కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉంటారు. దీనికి అధిక ఖర్చు లేదా అవసరం కావచ్చు. స్నేహితులు మరియు బంధువులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఎందుకంటే మీరు చెప్పే ఏదైనా మాట వారిని బాధ పెట్టవచ్చు. మీ వైవాహిక జీవితంలో రేపటి రోజున అనుకోకుండా మీకు ఇద్దరి మధ్య ఏమైనా వాదనలు జరిగి మీ ఇద్దరి మధ్య కొంత అఘాతం సృష్టించే విధంగా అయితే ఉండబోతుందని కూడా చెప్పాలండి. కాబట్టి మీరు చిన్న చిన్న వివాదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోండి. విద్యార్థులకు రేపటి సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు మానసిక ప్రశాంతత కోసము ధ్యానం చేయండి. రేపటి కొన్ని ముఖ్యమైన అవకాశాలు నాంది పలకండి. మీ కష్టంతో ప్రతిఫలం త్వరలోనైతే లభిస్తుందండి. మీ వృత్తి జీవితంలో కొత్త ప్రాజెక్టులు మరియు సవాళ్లు ఎదురు కావచ్చు, కానీ మీ క్రమ పద్ధతి మరియు సహనము వాటన్నింటిలో కూడా విజయాన్ని అందిస్తుంది. భావోద్వేగ పరంగా ప్రియమైన వారితో సమయం గడపడము మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీ భావాలను వ్యక్తపరిచే అవకాశాలు వదులుకోవద్దు. ఇది సంబంధాలను బలపరుస్తుందండి మరియు పరస్పర అవగాహన కూడా పెంచుతుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. క్రమం తప్పని వ్యాయామం మరియు సమతుల్య ఆహారం చాలా అవసరము. మీరు అలసిపోయినట్లుగా అనిపిస్తే కాస్త విశ్రాంతి తీసుకోవడం అయితే గుర్తుంచుకోండి. ఆర్థిక పరంగా పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగానే ఉంటుంది, కానీ నిపుణులు సంప్రదించిన తర్వాత మాత్రమే వివేకంతో ముందుకు సాగండి. సానుకూల దృక్పథం మరియు కఠోర శ్రమ రేపటి మిమ్మల్ని ఉన్నత స్థాయి శిఖరాలకై తీసుకెళ్తుందండి. మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించి ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి. రేపటి ఈ సమయంలో రహస్యంగా వ్యతిరేకించే వ్యక్తులపై మీరు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సందర్భాలలో వారి ప్రవర్తన వల్ల విచారణ లేదా అభియోగాల వంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయండి. కాబట్టి మీ యొక్క పనుల్లో పారదర్శకత పాటించడము, ప్రతి విషయాన్ని స్పష్టంగా నిర్వహించడం చాలా ముఖ్యం. మిత్రులతో వ్యవహరించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం పెట్టుకునే ముందు వారి స్వభావాన్ని అర్థం చేసుకోవడం మంచిదండి. వృత్తి మరియు వ్యాపార రంగంలో కొంత ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే మీరు ధైర్యంగా స్థిరంగా ముందుకు సాగితే మీ యొక్క సమస్యలను అధిగమించగలుగుతారు. మీ పనితీరుపై దృష్టి పెట్టి అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక విషయాలు కూడా జాగ్రత్త అవసరము. ఖర్చులు నియంత్రిస్తూ ముందుకు సాగాలి. మీ కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులకి మీరు సహాయం చేయవలసిన పరిస్థితి రాబోతుంది. వారి అవసరాలను అర్థం చేసుకొని సహకారం అందిస్తే సంబంధాలు మరింత బలపడతాయి. ఆరోగ్యపరంగా ఒత్తిడి తగ్గించుకోవాలి. విశ్రాంతి, ధ్యానం మీకు మానసిక ప్రశాంతాన్ని ఇస్తాయి. సహనము మరియు జాగ్రత్తగా ముందుకు సాగితే సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. మీ భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. మీకేమైనా సమస్యలుంటే ఇద్దరు కూర్చొని మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. పనిలో మీ సృజనాత్మకత సామర్థ్యాలకి త్వరలో మంచి ఫలితం లభిస్తుందండి. రేపటిన ఆర్థికంగా సాధారణంగానే ఉంటుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు రేపటిన సానుకూలంగానే ఉంటుంది. విద్యార్థులు ఆటలో మునిగిపోతారు. ప్రేమ విషయంలో గ్రహాలు మీకు పూర్తిగా అనుకూలంగా అయితే ఉంటాయండి. మీరు మీ ప్రేమైన వారితో కలిసి బయటకు వెళ్ళడము లేదా డిన్నర్ ఏర్పాటు చేసుకోవడం రేపటి మీకు కొన్ని మిశ్రమ ఫలితాలు అయితే ఖచ్చితంగా లభిస్తాయి. మీరు కొన్ని విషయాల గురించి ఆందోళన చెప్తారు. రేపటి మీరు అనవసరమైన విషయాలు చిక్కుకోవచ్చు. దీనివల్ల మీకు నష్టాలు అయితే కలిగించబోతాయండి. రేపటి ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలంగా ఉందని రోజు చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు మీకు భవిష్యత్తులో హాని కలిగించే రోజులు కూడా అన్నీ ఉన్నాయన్నమాట. రేపటి ఈ రాశి వారికి అన్ని రకాల అనుకూలంగా ఉన్నప్పుడు కూడా మీరు ఈ రాశి వారు ఖచ్చితంగా రేపటి రోజున భార్యాభర్తల మధ్య కొంచెం అవగాహన ఉంటే మాత్రం మంచిది. అదేవిధంగా రేపటి రోజు మీరు యోగాతో, ధ్యానంతో రోజును ప్రారంభించడం అయితే మంచిది. విభేదాన్ని మానుకోండి, అది మీకు మరింత అనారోగ్యం కలిగిస్తుంది. మీ యొక్క పాత మిత్రుడు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడిగే అవకాశం ఉన్నందున దీనివల్ల మీరు ఆర్థికంగా కొంత నీరసంగా ఉంటారు. మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది, కానీ జాగ్రత్త. అస్తుల్యంగా వాడే పరుషమైన మాటలు మీ చుట్టూరా ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి. మీ ప్రేమికురాలకి ప్రేమ ఒక నది వంటిదని భావిస్తారు. ఆఫీసులో పని విషయంలో మీతో నిత్యం ఉనికించిన వ్యక్తి రేపటి మీతో చక్కగా మాట్లాడతారు. మీకు పని పట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. వయోత జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేనని
మీరు అనుకుంటున్నారా? అదే కనుక నిజమైతే పెళ్ళి అనేది మీ యొక్క జీవితంలోనే అత్యుత్తమైన ఘటన అని రేపటి మీకు తెలిసి రానుంది. అదేవిధంగా రేపటి ఎక్కువ ద్రవ పదార్థం ఉన్న ఆహారం మంచి ఆరోగ్యం అనిపిస్తుందండి. అదేవిధంగా రేపటిన దత్తాస్వామి ఆరాధన ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తుంది. మరి తెలుస్తుంది అక్కడ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.